హలో అండి. ఈరోజు కోయిటి వాళ్ళకు చేప రైస్ చేస్తున్నాను. చేపల కర్రీ అంటే ముతబ్బక్ షూమ్, ఇంకా వచ్చేసి మరక్ షూమ్ చేస్తున్నాను. ఈ చేప పేరు వచ్చేసి షూమ్ అంటారు. ఇక్కడైతే రైస్ కూడా నేను వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే చేపల్లోకి స్టఫింగ్ రెడీ చేసుకుంటున్నాము. ఆనియను, కొద్దిగా కిస్మిస్ వేసి ఆయిల్ వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక మసాలాలు అన్నీ జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, లెమన్ పొడి, ఉప్పు, పసుపు, కొద్దిగా పాప్రికా పౌడర్ వేసి అయితే స్టఫింగ్ అయితే రెడీ చేసుకున్నాను. ఇక్కడైతే చేపల మసాలా చేపలకి అంతా పట్టించేసి లోపల బయట అంతా మొత్తం చేపల మసాలా పట్టించేసి పైన గోధుమ పిండి స్ప్రింకిల్ చేయాలన్నమాట. చేప విరగకుండా నూనెలో బాగా ఫ్రై అవుతుంది. ఇలా చేస్తే చేప అస్సలు విరగదండి, చాలా బాగా వస్తుంది అన్నమాట. ఆయిల్ అయితే మంచిగా హీట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఫ్రీ హీట్ చేయాలి. ఏ పెనుమైనా ఫస్ట్ ఫ్రీ హీట్ చేసి తర్వాత ఆయిల్ వేస్తే మనకు మంచిగా అతుక్కోకుండా వస్తుంది అన్నమాట. ఇది ఒక చిన్న ట్రిక్. ఇలా అయితే ఫ్రై చేసుకుని చేపలన్నీ అయితే రెండు పక్కల ఒకసారి మొత్తం చూడండి ఎలా కాగింది చేప. ఇలా అయితే మొత్తం చేపలు అయితే కాల్చుకోవాలి. చేపలు ఫ్రై అయ్యాక మనమైతే రైస్కు రెడీ చేసుకున్నాము. ఈ రైస్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రైస్ వేసి ఉడికించుకోవాలన్నమాట. రైసు ఇక్కడ జాగ్రత్తగా రైస్ అయితే పలుగ్గా ఉన్నప్పుడు వంచుకోవాలండి, లేదైతే రైస్ పాడైపోతుంది. జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. తర్వాత అయితే దమ్కి ముందుగా కొద్దిగా రైస్ అడుగున వేసి తర్వాత మనం చేపలు ఫ్రై చేసి పెట్టుకున్న చేపల్లోకి మనం ముందుగా స్టఫింగ్కి రెడీ చేసుకున్న ఆనియన్ ఉంటుంది కదా, అది వేసి స్టఫింగ్ పెట్టుకొని దమ్కి పెట్టేయాలి. ఇక్కడ 2 చేపలు ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా, ముందే 2 తినేశారు. ఆకలి అవుతుందంట వాళ్ళకి, కుబ్బుసులో తినేశారనమాట. తర్వాత అయితే ఈ 2 చేపలని ఇలా దమ్కి అయితే పెట్టేశాను. దమ్కి పెట్టిన తర్వాత చేపల కర్రీ చేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ అయితే పెన్నం పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆనియన్, ఎండు నిమ్మకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా మనం టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, అది కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకొని ఉప్పు, పసుపు, కొద్దిగా చింతపండు ప్యూరీ వేసి బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా గోధుమ పిండి కూడా వేసి ఫ్రై చేసి వాటర్ వేయాలి చిక్కదనం కోసం అన్నమాట. తర్వాత కొత్తిమీర, నిమ్మకాయ పొడి వేసి మనము చేప కట్ చేసి పెట్టుకుని మసాలా పట్టించాం కదా, ఆ చేపను వేసి ఉడికించుకోవాలి. అంతే అండి, చేపల కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ వంట కూడా అయిపోయింది, తిన్నారు కూడా, పెట్టేశాను వీళ్ళందరికీ. ఇలా అయితే పెట్టేశాను. ఎలా ఉంది, నచ్చిందా నా వీడియో? నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.